హాయ్ ఫ్రెండ్స్, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఉసిరికాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి మెంతులు, ఆవాలు, చిన్నులపాయలు, ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే రుచిగా ఉంటుంది. చింతపండు గుజ్జు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయలు కడుక్కొని ఆరనిచ్చినాక, తడి ఉండకూడదు, ఆరిచ్చినాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేగనివ్వాలి. చూపించే విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేగనిచ్చినాక, తర్వాత ఆ ఆయిల్లోనే తాలింపు గింజలు వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయల్లో కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే ఉసిరికాయకి పట్టి చాలా బాగుంటుంది. ఉసిరికాయ కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా కారం వేసుకొని మొత్తం అయ్యేలాగా ఆవాలు, మెంతులు లో ఫ్లేమ్లో వేగించుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఉసిరికాయల్లో కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్నులపాయలు పొట్టు తీసేసి ఇలా వేయాలి. ఇలా వేస్తే చిన్నులపాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఉడకపెట్టుకున్న ఉప్పు, చింతపండు గుజ్జు ఉడకపెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూపించే విధంగా బాగా కలుపుకున్నాక ఆయిల్ ఆరినాక పచ్చడిలో వేయాలి. తాలింపు వేసుకున్నాం కదా ఆయిల్, దాన్ని చల్లారినాక పచ్చడిలో వేసుకొని బాగా కలిపుకోవాలి. ఎంతో ఈజీగా ఈ పచ్చడి సంవత్సరం పాటు తడి అంటకుండా చూసుకోవాలి. తడి అంటుకుతే బూజు పడుతుంది. ఒక 5 days అయిన తర్వాత ఈ పచ్చడి తింటే, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నోటికి బాగా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో, రెడ్డిష్గా. ముక్క కనుక ఉసిరికాయ మాగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.